హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషియాలజిస్ట్, రాజకీయ విశ్లేషకులు, ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, మనకి ఒక 2 డేస్ నుంచి ఆల్రెడీ ఇంతకు ముందు జరిగిందే దర్శన్‌ది మళ్ళీ ట్రెండ్ అవుతుంది. ఒక అభిమానిని అంత దారుణంగా హింసించి డైరెక్ట్‌గా మెయిన్ ఎడిషన్స్‌లోనే ఫోటోస్ రావటం. మరి అసలు ఒక సైకో కన్నా దారుణంగా అతన్ని చంపేశారు. హింసించి చంపేశారు. ఎలా చూడొచ్చంటారు ఈ సంఘటనని? ఇది మనం ఇప్పటికి 2, 3 సార్లు మాట్లాడుకున్నామండి ఈ టాపిక్కు. హ్మ్. ఎన్ని సార్లు మాట్లాడినా ఇంకా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మేడం. ఫస్ట్ మనం మాట్లాడినప్పుడు ఏ ఆధారాలు లేవు. హ్మ్. అప్పటికి ఇంకా మనకి ఈ ఫోటోస్ కానివ్వండి, అసలు ఫారెన్సిక్ రిపోర్ట్ కానివ్వండి, ఏది రాలేదు. రాలేదు. అప్పుడు మనం చెప్తే హ్మ్. దర్శన్ గ్రేట్ పర్సన్ అని కామెంట్లు పెట్టినోళ్ళు ఉన్నారు. అవును. తెలుసుకొని మాట్లాడండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాడు మగాడ్రా బుజ్జి అన్నోళ్ళు అన్న ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. హ్మ్. బట్ ఇప్పుడు అదే పర్సన్స్ ఆ హ్మ్. ఫొటోస్ అన్ని చూసి బయటకు వచ్చిన తర్వాత హ్మ్. సైకో కన్నా దారుణంగా మారి మనిషిని చంపేసేశారు, ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ దర్శన్ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే మనకి ఒక విధిని జయించి సాధించిన ఒక యువకుడు, అలాగే అతన్ని ఏమైనా సరే పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక యువతి, ఆ తర్వాత అతను తనకొచ్చిన ఫేమ్‌ని నిలబెట్టుకోలేక, అతను ఆ స్టార్డమ్‌ని నిలబెట్టుకోలేక వికృత రూపానికెళ్ళిపోయి, వికృత చేష్టలు చేసిన తర్వాత ఆహ్, కనిపించిన అమ్మాయినల్లా, తను ఇష్టపడిన అమ్మాయినల్లా ఆహ్, అతని దృష్టిలో లైన్‌లో పెట్టటం, చేసుకున్న వ్యక్తినిగా మారటం. అతను ఒక రకంగా ఒక నడిచే మానవ మృగంలాగా తయారయ్యాడు దర్శన్ అనేవాడు. హ్మ్. ఇంక చివరికి అతని ఎపిసోడ్ వచ్చి పవిత్ర గౌడ్ దగ్గర ఆగింది అని నమ్ముతున్నాం. మరి ఇంకా ఆ తర్వాత కూడా ఎవరున్నారో మనకు తెలీదు. అయితే పవిత్ర గౌడ్ తోటి ఉంటున్న విషయం ఏదైతే ఉందో, అంతకుముందు కూడా అతనికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆహ్, మహిళలతో వివాహేతర సంబంధాలు, తన భార్య ప్రశ్నించినప్పుడల్లా భార్యని కొట్టటం, తిట్టటం, ఆ భార్య పుట్టింటికెళ్ళిపోవటం, ఆమె కేసు పెట్టటం, ఆ కేసు వల్ల కొంతమంది సినిమాలు ఆగిపోతాయని చెప్పి సినిమా పెద్దలు కూర్చొని రాజీ చేయడం, ఇవన్నీ గడిచిన చరిత్ర. అయితే చివరికి ఈ పవిత్ర గౌడ్ దగ్గరకొచ్చిన తర్వాత ఇతను పూర్తిగా ఫామ్ హౌస్‌లో పెట్టేసేసి ఆమెని, దర్శను ఆమెతోనే ఉంటున్నాడు. సినిమాలు చేస్తున్నాడు. అయితే మొదటి నుంచి కూడా దర్శన్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాగా అభిమానులు బాగా ఉన్నారు. హ్మ్. ఇంతకుముందు అభిమానులు ఉన్నారు అంటే ఆహ్, ఎక్కడైనా కనిపిస్తే చూడడం, లేకపోతే లేదు అన్నట్లు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఏమైపోతుందంటే, వాళ్ళకొక అఫీషియల్ పేజ్ ఉండటము, సోషల్ మీడియా పేజ్ ఉండటము, ట్విట్టర్ హ్యాండిల్ ఉండటము, దానిలో వాళ్ళు పెట్టటము, ఈ అభిమానులు దానిలో చేరిపోయి కామెంట్లు పెట్టటము, ఇంకా వాళ్ళ అభిమాని ఏం చేసినా కరెక్టే అన్నట్లు. ఒకవేళ వాళ్ళ అభిమాన హీరో తప్పు చేశాడు అనిపిస్తే కూడా, ఆ తప్పుకి వేరే వాళ్ళు కారణం అనుకోవడం తప్పితే, అతన్ని ఎక్కడా ప్రశ్నించే తత్వం ఎక్కడా లేదు. అలా సాగుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ పవిత్ర గౌడ విషయం వచ్చింది. వచ్చినప్పుడు సాధారణంగా అభిమానులు, సరే ఆయన సినిమాలు చూస్తున్నాం, ఇష్టపడుతున్నాం, అంతవరకు చాలులే అనుకునే అభిమానులు ఉంటారు. కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ మీ అభిమాన హీరో ఏంట్రా, భార్యను వదిలేసేసి ఇంకొక ఆమెతో ఉంటున్నాడు, మీ వాడు అది ఇది అని చెప్పి కామెంట్లు చేస్తే, ఇంక వీళ్ళు దాన్ని తట్టుకోలేక ఈయన అన్న ఏంటిది అనుకుని అన్నకేమి అనకుండా పవిత్ర గౌడ్‌ని టార్గెట్ చేయటం మొదలెట్టాడు. మామూలుగా కూడా ఈ పవిత్ర గౌడ ఫామ్ హౌస్‌లో ఉండడము, ఇంతవరకు ఉండకుండా ఆవిడేం చేసేది, వీళ్ళిద్దరు ప్రైవేట్ ఫోటోలన్నీ ఇన్‌స్టాలోనో, ఫేస్‌బుక్‌లోనో షేర్ చేస్తూ ఉండేది. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటే, అందువల్లే అసలు చాలామందికి తెలిసింది. ఆల్మోస్ట్ మేమిద్దరం భార్యాభర్తలం అన్నట్లుగా ఆవిడ చెప్పుకోవటం, పెళ్లి చేసేసుకున్నామని చెప్పటం. ఇప్పుడు మన ఇంతకుముందు పవిత్ర జయరామన్ను
చంద్రకాంత్ చంద్రకాంత్ చేసినట్లే చేసింది. అలాగే ఇంకా ముందుకెళ్తే నరేష్, పవిత్ర, లోకేష్ ఎట్లా అయితే వాళ్ళు చట్టాపట్టాలు వేసుకుని ఫారిన్ టూర్లు తిరగడము, గుళ్ళు గోపురాలు తిరగడము, జ్యోతిషుల దగ్గరికి వెళ్ళడము, అవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చేసేసినాయి కదా. ఇవన్నీ చూసినప్పుడు సహజంగా ఏమనుకుంటారు చూసేవాళ్ళు కూడా, ఏంటిది అనుకోకుండా ఎవరైతే ఉండరు. సరే ఈ అమ్మాయి అన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడము, ఇవి మట్టుకు కొంతమందిని బాగా బాధించినాయి. అసలు భార్య ఎవరైతే విజయలక్ష్మి ఉన్నారో ఆవిడ్ని కూడా తెగ బాధించిన మాట వాస్తవం. ఆవిడ కూడా చాలా మానసికంగా చాలా దెబ్బతిందని చెప్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఏ భార్య అయినా ఎలా ఒప్పుకుంటుంది, ఎలా సహిస్తుంది? పైగా మీరు చావండి ఎక్కడో చోట, కానీ నా దాకా రానివ్వకుండా ఉండండి అని వీళ్ళు మనసులో కోరుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ బయటకు వచ్చిన కొద్దీ నీకు ఆ మాత్రం చేత కాదా, మొగుడిని అదుపులో పెట్టుకోవడం రాదా అని ఈవిండనే వాళ్ళు ఉంటారు. నువ్వేం చేసావు అందుకే వాడు వేరే వాళ్ళతో ఉంటున్నాడు అని ఇలా ఎవరిని అనేది వాళ్ళని అంటూనే ఉంటారు చుట్టూ వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో అవే ఉన్నప్పటికీ కూడా వాటిని కాసేపు పక్కన పెట్టేసేసి వీళ్ళు అంటూ ఉంటారు. సరే వీడు మరి ఈ రేణుకా స్వామి అన్నవాడు మరీ పిచ్చి అభిమానిలా ఉన్నాడు. ఈ పిచ్చి అభిమాని ఏం చేశాడు అంటే ఇక ఆవిడకి మెసేజ్లు పెట్టడం మొదలెట్టాడు. నువ్వు అసలు మా వదినవే కాదు, మా వదిన మాకుంది, అసలు నీ వల్లే మా అన్నయ్యకి చెడ్డ పేరు వస్తుంది. వీరాభిమానంతో చేశాడు. ఎంత వీరాభిమానం ఉన్నా వాడికి ఒక్క క్షణమన్నా ఒక ఆలోచన రావాలి. పవిత్ర గౌడ్ ఒక్కటేనా ఈ విషయంలో తప్పు? దర్శన్ది కూడా ఉంది కదా. ఏమాత్రం తర్కం ఉన్నా, ఏమాత్రం బుద్ధి పనిచేసినా, బుర్ర పనిచేసినా అర్థమయ్యే విషయం ఇది. మరి వాడికి అది అర్థం కాలేదు, ఆమెకు మెసేజ్లు పెట్టడము. సరే ఆ మెసేజ్లు పెట్టిన దాన్ని కూడా వాళ్ళు వాళ్ళ చేతికి మట్టి అంటించుకోకుండా వాళ్ళు చట్టం అనేది మనకు ఒకటి ఉంది, చట్టాన్ని ఆశ్రయించి ఉండాలి లెక్క అయితే. వీళ్ళు ఆల్రెడీ ఒక చట్ట వ్యతిరేకమైన పని చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆమెకు విడాకులు ఇవ్వకోకుండా ఈవిడితో ఉంటున్నాడు కదా, ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని చెప్పి వీళ్ళు కన్వీనియంట్గా, ఇప్పుడు చట్టాలు ఉన్నాయని తెలియంది ఎవ్వరూ లేరు, అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు. వీళ్ళు ఇప్పుడు కన్నంలో తేలుగుట్టిన దొంగలు లాంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు చట్టం దృష్టికి వెళ్తే వీళ్ళే ఇబ్బంది పడతారు, అభిమాన సంగతి పక్కన పెట్టేసి. అందుకని వెళ్ళాల తెలివిగా వెళ్లకుండా వాడిని వీళ్ళకు వచ్చిన కోపానికి ఉక్రోషానికి వాడిని అంతం చేయాల్సిందే అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు మహారాణి గారు ఆజ్ఞేశారు. వేసేసరికి దర్శన్కి ఎట్లా కొట్లా అభిమాన సంఘాల వాళ్ళని వెళ్ళి పిలిపించి పట్టకరంటారా వాడిని అని చెప్పి పట్టుకొచ్చి వాడిని నానా హింసలు, నిజంగా అంతటి ఘోరాతి ఘోరమైన హింసకి మామూలుగా అయితే చాలా క్రైమ్ స్టోరీస్ వింటుంటాం కదా మనము. క్రైమ్ స్టోరీని మించిపోయిన క్రైమ్ స్టోరీ ఇది. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ఆ విధంగా హింసిస్తాడా అనేది అర్థమైపోతుంది అవి చూస్తే. పైగా ఇదంతా ఏదో విని వదిలేయడం కాకుండా కళ్ళతోటి చూసే దురదృష్టం కలిగింది ప్రజలకి. వాళ్ళు ఆ ఫొటోస్ మొత్తం అంటే వీళ్ళు ఇదంతా రికార్డింగ్ చేశారు, అది బయటకు వచ్చింది. ఆ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో వచ్చేసినాయి, పేపర్లో వేసేశారు. అవి ఎలాంటి ఫొటోస్ అంటే నిజంగా సభ్య సమాజం లేదంటే చిన్నపిల్లలు చూడకూడనివి. వాడిని హింసించిన తీరు చూస్తే అంతలా హింసించితే జరిగింది ఏంటంటే వాడు చచ్చిపోయాడు, పోలీసులకు దొరికాడు, అంతా అయ్యింది. చాలా తెలివిగా ఇప్పుడు డ్రామా ఎలా నడుస్తుందంటే అక్కడ బెంగళూరులో ఆ అమ్మాయిని నెంబర్ 1 పెట్టారు. ఎవరిని మేడం? పవిత్ర గౌడ్ నెంబర్ 1, అక్యూజ్డ్ నెంబర్ 1, A1 పవిత్ర గౌడ్, A2 దర్శన్. చూడండి ఇక్కడ మళ్ళీ ఎలా పవర్ పాలిటిక్స్ ఎలా పనిచేసినాయో చూడండి. ఇక్కడ మళ్ళీ మగాడే గెలిచాడు, వాడు సెకండ్ ప్లేస్కి వచ్చాడు. కానీ ఆ అమ్మాయి ఇతనికి చెప్పిన మాట వాస్తవం. నేను వాడి వల్ల హర్ట్ అయ్యాను, బాధపడ్డాను అంటే, అవును మనం చేసిన వెధవ పనికి మరి ఆ మాత్రం తిట్టకుండా ఎలా ఉంటారు, అయినా వాడికి హక్కు లేదులే అని చెప్పుకోవాలి. అంత బుద్ధి జ్ఞానమే ఉంటే వీడు ఇక్కడ దాకా వీడి స్టోరీ ఎందుకు వస్తుంది? ఆ బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి స్టోరీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు వీడు ఏమాత్రం
సంయమనం కావచ్చు, ఇంకోటి మనం మాట్లాడుకునే ఒక మంచి భాష ఏది అతనికి వర్తించక చంపాడు కదా. ఇప్పుడు ఏం చేశారంటే పోలీసులు కూడా మగాళ్ళేగా ఉంటారు ఎక్కువ. వాళ్ళు అసలు ఈ హత్య జరగడానికి కారణం పవిత్ర గౌడ్ అని ఆమె కోణం నుంచి తీసుకొచ్చి ఆమెను అక్యూజ్డ్ నెంబర్ 1 చేసేసారు. అక్యూజ్డ్ నెంబర్ 2కి వచ్చేసరికి శిక్ష తగ్గుతుంది. పైగా డబ్బులు ఉన్నవాడు ఎవ్వడు ఫస్ట్ బెయిల్ వచ్చే వరకే జైల్లో ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బులు లేని వాళ్ళే జైల్లో ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు వీడికి ఇంకో 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో లేకపోతే ఇంకో నెలకో వాడికి బెయిల్ దొరుకుతుంది, బయటకు వచ్చేస్తాడు. ఇంకా వాడి జీవితకాలంలో వాడి శిక్ష అనుభవించడు. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. మీకు గుర్తుండే ఉంటుంది ప్రత్యూష కేసు. ప్రత్యూష్ చనిపోయింది. ప్రత్యూష్ని ఎవరి వల్ల అయితే ప్రత్యూష్ చనిపోయిందో, ప్రత్యూష్తో పాటు విషం ఎవరైతే తీసుకున్నారో అతను ఇప్పుడు చక్కగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో ఉన్నాడు. ప్రత్యూష్ చనిపోయింది. అది కూడా ఫారెన్లో సెటిల్ అయిపోయాడు. ఫారెన్లో సెటిల్ అవ్వనివ్వండి, అంతరిక్షంలో సెటిల్ అవ్వనివ్వండి, అతనికైతే శిక్ష పడలేదు. అతనైతే బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు, శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసు చూడండి. ఆ అమ్మాయి చెప్పింది సరే, పట్టుకొచ్చింది దర్శన్ మనుషులు, దగ్గరుండి అంతా ఎగ్జిక్యూట్ చేసింది దర్శను. కానీ పవిత్ర గౌడ్ నెంబర్ 1. ఎందుకంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, అతను ఇండస్ట్రీకి కావాల్సిన మనిషి, పైగా మగవాడు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఎవరంటే, డబ్బులున్నా హోదాలున్నా ఆడవాళ్ళే. వాళ్ళని అణగదొక్కాలంటే తొక్కొచ్చు. అలాగే ఈ అభిమానం ఉన్నాడు, వీడికి ఎంత అభిమానం. పైగా అతన్ని కూడా ఒక నెగటివ్ ఫేజ్లోకి నెడుతున్నారు. ఏంటంటే ఇప్పటిదాకా అతని మీద చాలా మందికి ఒక సింపతి ఉంది, రేణుకాస్వామి మీద. అయ్యో అభిమాని అయిన పాపానికి ఇలా చావాలా అని. కానీ అతని గురించి ఏం చెప్తున్నారు ఇప్పుడు, అది నిజం కూడా కావచ్చు. అతని ప్రైవేట్ పార్ట్స్ ఆమెకు పంపించాడు, ఫొటోస్ పంపించాడు అని, అందుకే ఆమెకు అంత కోపం వచ్చింది అని. ఏది ఏమైనా అతను బలహీనుడు, డబ్బు లేనివాడు, సమాజంలో హోదా లేనివాడు కాబట్టి వాళ్ళ చేతుల్లో చచ్చాడు. చంపిన వాళ్ళు ఒక మహిళ ఒక పురుషుడు ఉంటే ఇద్దరు సమానంగా చేసినా సరే ఇద్దరిని అక్యూజ్డ్ నెంబర్ 1గా పెట్టినా బాగుండేది. పోనీ ఇద్దరిని కాకుండా ఆమెని అక్యూజ్డ్ నెంబర్ 1గా పెట్టి అక్యూజ్డ్ నెంబర్గా ఇతను పెట్టారు. దీని సారాంశం ఏంటి అంటే, అభిమానానికి కూడా మీరు ఒక హద్దులు పెట్టుకోండి అనేది అభిమానులకు సంబంధించి. వీళ్ళు ఈ సంఘ విద్రోహ శక్తులుగా మారిన వాళ్ళు ఎంత గొప్ప సినిమాలన్నా చేయనివ్వండి, వాళ్ళు ఎంత పెద్ద హీరోలైనా సరే వాళ్ళని కూడా సమానంగా అసలు మీకు వాళ్ళు చేసే పనులు నచ్చకపోతే వాళ్ళ సినిమాలు చూడకండి, మీరు వాళ్ళని హీరోలను చేయకండి. సామాన్య ప్రజలు కూడా ఎవరైనా సరే వాళ్ళకి ఒక రకమైన ఒక నిరసన తెలియజేయండి వాళ్ళ పట్ల, అంతే. అదే వాళ్ళకి పెద్ద శిక్ష. అభిమానులు వేసే శిక్ష కంటే పెద్ద శిక్ష ఏముంటుంది? సినిమాలు చూడలేదు అనుకోండి, ఏమవుతారు వాళ్ళ హీరోలు ఎట్లవుతారు? అందుకని ఈ మొత్తంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, డబ్బులతోటి ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు అనేది అర్థమైంది. వాడు ఎంత శాడిస్టో ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అంత శాడిస్ట్ కూడా ఇప్పుడు అక్యూజ్డ్ నెంబర్ 2 అయ్యాడు. చక్కగా రేపు బెయిల్ తీసుకుని సినిమాలు చేసుకుంటూ ఉంటాడు. అంతేగాని వాడి మానసిక పరివర్తన కోసం మటుకు ఈ చట్టం మటుకు ఏమీ ఆలోచించదు. అది ఆలోచించినంత వరకు కూడా పవిత్ర గౌడ్ ఎలాగో జైల్లో ఉంటుంది కాబట్టి ఇంకొక అపవిత్ర గౌడ్ని ఎవరినో పట్టుకుంటాడు, ఆమెతో సెటిల్ అవుతాడు. రైట్ మేడం, థ్యాంక్ యూ.